బాలు కొడుకు బయటకు వచ్చేస్తున్నాడు అంటగా. అవును బావా, నేను కూడా దాని గురించి విన్నాను. మాట్లాడుకుంటున్నారు. సుప్రీం కోర్టుకి వెళ్ళినా బయటికి రావడం కుదరదన్నారు. మరి ఎలా? మాదిరెడ్డి, వాళ్ళ కథంతా వెళ్తా జరుగుతుందా చెప్పు? జరగడానికి అలా చేస్తారా చూడు. వాళ్ళైతే ఏమా కింకర్లు, ఊరికే వదలరు. అందులో ఈ చిన్నోడు ఉన్నాడు కదా, ఎవడికి భయపడ్డు. ఏం తమ్ముడు, నన్నెత్తుకుంటూ వచ్చావు ఇంత దూరం? ఏంటి విషయం? మా బాబాయ్ కుటుంబానికి మాకు పడదన్నా. గుడి తిరునాళ్ళప్పుడు మా అన్న చేతిని నరికేశారు. రేపు జైలు నుండి వస్తున్నాడు. వాడిని ఏదన్నా చెయ్యాలన్నా. అది మీ కుటుంబ విషయం తమ్ముడు, నే దాంట్లో రాను. ఎంతైనా ఇస్తానన్నా, నా కోసం చెయ్యన్నా. వాడిని ఏదైనా చేస్తేనే నా ఆవేశం తగ్గుతుంది. తమ్ముడు, నీకు తెలుసు కదా, ఈ నాగరాజు కత్తి తీస్తే నెత్తురు చూడందే వదలను, తెలుసు కదా. అన్న ఎవరు తమ్ముడు ఎవరని నా కత్తికి తెలియదు. తర్వాత చెయ్యి పోయింది కాలు పోయిందని నా ముందుకు రాకూడదు. నువ్వు కాని అన్నా. సరే వెళ్ళు, రేపు చూసుకుందాం. ఎక్కడున్నారా? చెక్కలగూడెంలో. జాగ్రత్తగా చెయ్యాలి. మనుషులున్నారా? ఉన్నారన్నా. తలకు 10,000, ఒక ఫుల్లు. సరేనయ్యా. రేయ్, ఒక పని వచ్చింది, బయలుదేరండ్రా. బావా, మీ చిన్నాయన కొడుకుని చంపడానికి మీ తమ్ముడు మనుషులు రెడీ చేశాడు. ఏటు ఒడ్డున పక్కూరు మనుషులు గుమ్ముగూడున్నారు. రేయ్, లేపండి రావాణ్ణి. అన్నా, నువ్వు తప్పుకోనా. వాడు మా నాన్నని నరికినోడు. నువ్వు నా తమ్ముడివి, ఆయన నాకు అన్న. నన్ను దాటి మా అన్న మీద చెయ్యేంట్రా. రేయ్, వీణ్ణి కలిపి లేపేయండిరా.
రే ఏంట్రా ఇలా చేస్తున్నావు? హంతకుడమ్మా వీడు. అన్నం నరకడానికి కత్తితో నిలబడ్డాడు. నేను గనక వెళ్ళకపోతే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చేవాళ్ళమ్మా. రాయ్, అసలు నీకేంట్రా సమస్య? ఆ? నేను చూస్తూనే ఉన్నాను, నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు ఏంటి? అందరిని ఎదిరించుకుంటూ ఏం సాధిస్తావురా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో. నువ్వు మాట్లాడుకున్నానా? దీనంతటికీ కారణం నువ్వే. రే నువ్వు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? మీ నాన్నతోనా? నువ్వు ఊరికే ఉండమ్మా. ఆయన వల్ల ఇంత దూరం వచ్చింది. మీరు మంచిగా ఉంటుంటే మేం మంచిగా ఉండేవాళ్ళం. మీ అన్నదమ్ముల సమస్య మీరు సరిచేసి ఉండాలి. సరిచేయకపోవడం మీ తప్పు. వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళని శత్రువుగానే చూడాలి. అదే కదా నాన్న మీ కోరిక. మన అన్న వాళ్ళతో కలిసి బతుకుతేనే నాన్న మనిషి. తమ్ముడొద్దు చెల్లెళ్ళొద్దు నేను ఒంటరిగానే ఉంటానంటే రేపటి రోజు మేము కూడా ఒంటరి అయిపోతాం నాన్న. మాకంటూ ఏ బంధము ఉండదు. ఎవరి కుటుంబాల్లో గొడవలు లేకుండానే చెప్పు. ఎన్నిసార్లు గొడవ పడ్డా ఏదో ఒక సమయంలో కలుస్తున్నారు కదా. ఇలాంటి రాతి గుండె మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. అన్న పెళ్లిలో కలుస్తాం, చెల్లెలు ఫంక్షన్లో కలుస్తామని ఎన్నో రోజులు నమ్మానమ్మా. ఆయన కలుపుకోడు, మనల్ని ఎవరితో కలవనిపడు. ఇల్లమ్మా ఇది. ఎందుకు ఇక్కడ పుట్టారనిపిస్తుందమ్మా? నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడావు కదూ. 2 రోజులైందిరా ఆయన ఇంట్లో భోంచేసి. మీ నాన్న గురించి నీకు అసలు ఏం తెలుసురా? ఎవరికి రా ప్రేమే లేదంటున్నావు? ఏ తమ్ముళ్ళైతే వద్దనుకోని ఉన్నారో ఆ తమ్ముళ్ళంటేనే ఆయనకి ప్రాణం రా. ఏమ్మా, ఆ తావుచికి మనం ఎంత ఇచ్చాం డబ్బులు? 200. 200. అత్తయ్య తీసుకోండి. చూడు చూడు, ఇలా చూడు. తీసుకోండి అన్నయ్య. సూపర్. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వురా. అన్నయ్య బయలుదేరుతాను. ఏంటమ్మా అప్పుడే బయలుదేరావు? తర్వాత వెళ్ళొచ్చుగా. ఎక్కడన్నయ్య, పనులన్నీ చాలా ఉన్నాయి. 2 రోజుల్లో అయిపోతాయి. అయిపోగానే తిరిగి వచ్చేస్తాను. ఏంటమ్మా ఉండరాదు? ఏంటి నీకు అంత తొందర? నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుకు. ఉండు, పదండి వెళదాం. ఏం బావా ఎప్పుడొచ్చావు? ఏమిటి కమిటీకి వెళ్ళలా? కోడికూర వండిస్తా తినేదా ఉండు. అవును, తిండి లేక మేము ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాం. ఏమిటంటే మాటలు? అల్లుడికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. అప్పుడు పెడతానన్న బంగారం పెట్టలేకపోయాం. కొంచెం ఓపిక పట్టండి అల్లుడు, పంట రాగానే చేస్తానుగా. అవును, గొప్పగా వేస్తారులే. అరే వాళ్ళు ఇచ్చేస్తానంటున్నారు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? పదండి వెళదాం. ఏంటయ్యా ఎందుకిలా కోపడతారు? తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదు కదా. ఏదైనా కొట్లో నగలు పెట్టి డబ్బులు తీసుకుందామంటే వచ్చేయన్ని ఖర్చులకే సరిపోతున్నాయి. ఒడ్లు రానివయ్యా, నా కొడుకు ఎంతో కొంత బాగా ఇస్తాళ్లే, బాధపడకండి. ఇదిగో అమ్మా, అదే కదా అన్నయ్య కూడా చెప్పాడు. మళ్ళీ నువ్వు కూడా అదే చెప్పాలమ్మా. వదిలే.
సరే మా ఊళ్ళో తమ్ముడికి ఒక మంచి సంబంధం చూశాను, వచ్చి చూసుకోండి. ఒకసారి అందరూ వచ్చి చూడండి, నచ్చితే సంబంధం ఖాయం చేసుకుందాం. ఏమంటావురా? ఏంటక్క ఊరుకుండక్క, నువ్వు వేరే ఏదో ఒకటి అంటుంటావు. ఇదిగోమ్మా, పనికెళ్ళి జీతం వచ్చాక ఇల్లు కట్టాక పెళ్లి గురించి అనుకుందాం. ఇప్పుడేంటి అంత తొందర? ఆ లోపు ఆ అమ్మాయి ముసలిదైపోతుందేమో. వెళ్ళొస్తానని చెప్పేసిరండి. వెళ్ళొస్తానన్నయ్య. వదిన వస్తాను. వెళ్ళమ్మా. అమ్మ వస్తాను. సరేమ్మా, చిన్నయ్య వస్తాను. జాగ్రత్త అమ్మా. చెల్లెమ్మా బాగారు చాలా వేడిగా ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, నోరు మూసుకొని ఉండనే ఉండడు. అత్తయ్య, ఏంటి ఇలా వచ్చావు? అమ్మోరు గుడికెళ్ళి గుండు కొట్టాలన్నావు, ఇప్పుడు ఇలా వచ్చావేమిటి? మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఇదిగో స్వర్ణ, ఆ పలహారాన్ని కాస్త ఇవ్వు. ఇదిగోమ్మా. మహాలక్ష్మి అక్క చేతులతో డబ్బులు తీసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా కోడల లక్ష్మి అని బతికి కదా పెళ్లి చేసి పెట్టాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళరా. బాగా చదువుకోవాలి. పిన్ని, ఈ చొక్కా వెయ్యి. వెళ్ళి వేసుకో. వచ్చాడు. పిన్ని, చొక్కా వెయ్యి పిన్ని. ఇదిగోమ్మా, కొడుకలా అరుస్తుంటే ఏం పట్టించుకోవేంటి? బడికి టైం అయింది కదా, కాస్త ఆ సొక్కా వేసి ఆ పౌడర్ రుద్దు. జాగ్రత్తగా వెళ్ళరా అయ్యా. నువ్వు వెళ్ళిరా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు? ఇదిగో పిల్ల, నేను చెప్తుంటే నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తున్నావు? బాగా పట్టుదల ఉందనుకుంటా దీనికి. అవును, నీ కొడుకుని పెళ్లి చేసుకొని ఆ పిల్లలకి సాకరీలు చేయడానికి వచ్చారా ఏంటి? ఏంటే నోరు ఎక్కువ అవుతుంది? నాకేమీ నోరు ఎక్కువ అవ్వలేదు, మీ నోరు మీరు చూసుకోండి. ఏంటి ఆ మాటలు? నీ నాలికి తెగ్గొస్తానాగు. మీ పెద్ద కోడలే కదా, నీకు బాగా ఇష్టం ఉంటుంది. తను ఎంతో బాగా ముద్దుగా చూసుకుంటావుగా. ఎప్పుడు చూసినా నన్నే అంటూ ఉంటారు. ఒంట్లో బాగోలేదు, పిల్లల్ని తయారు చేయమంటే ఎంత దూకుతుందేంటి? వాళ్ళ పిల్లల్ని వాళ్లే చూసుకుంటే బాగుంటుంది. మేమేమన్నా వాళ్ళకి పని మనుషులమా? ఎక్కడో ఉన్న ఒక మూదేవిని తీసుకొచ్చి మనకి కట్టబెట్టారు. అవును, తను శ్రీదేవి, నేను మూదేవినే. ఏంటమ్మా, ఏంటి కేకలేస్తున్నావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ రాకాసిని? ఎగిరి గొంతులేస్తుంది, కుటుంబాన్ని వేరు చేసేలా ఉంది. నీకేమైనా వయసైన రోజుల బుద్ధి గిద్ది చెడిపోయిందా? కుటుంబం అంటే అటు ఇటుగానే ఉంటుంది కదా. ఇంట్లో పెద్దదానివే, నువ్వే అన్నిటిని సర్దుకుని పోవాలి. పాపా, అన్నీ సరే అవుతాలే. ఇంకా ఎన్ని రోజులు నేను దీంతో పడాలో తెలియటం లేదే. నీకు ఈ వయసులో గొడవాడటానికి మనిషి కావాలనుకుంటా. రే, లోపలికి వెళ్ళండి రా మీరు. సరే నానా. అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఏంటి ఆ విశేషాలు? లెటర్ వచ్చిందన్నా. లెటరా? ఎవరు రాస్తారయ్యా? ఇదిగోండి.
సరే వస్తానన్నా. ఉత్తరం రాశారా అయ్యా? అవును. ప్రియమైన అన్నయ్యకి శేఖర్ రాసేది. కాలేజీలో నేను పార్వతి అనే ఒక అమ్మాయి ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాము. ఈ విషయం వాళ్ళ ఇంటికి తెలిసి ఇప్పుడు సమస్య చేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. నేను తనని వదులుకోలేను. మేము పెళ్లి చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇట్లు తమ్ముడు శేఖర్. ఏమయ్యా, ఏవి రాశాడు? ఈసారి తిరణాలకి రాడా? ఏమైందయ్యా? అదే నీ చిన్న కొడుకు. ఆ, వాడు చదివొచ్చి మన కుటుంబాన్నే నిలబెడతాడని చెప్పావు కదా, అదే అందరిని విసిరిపారేసిపోయాడు. ఏంటి నన్ను అనేది? ఏం రాశాడు? ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఏంటి పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడా? నా నెత్తి మీద బరువు దించుతాడు అనుకుంటే మళ్ళీ బరువు పెట్టాడా? మనం అప్పులు చేసి చదివిస్తే పెంచిందంతా వృధా అయిందా? అన్నా, అందరికంటే చిన్నవాడు, వాడు బాగా చదువుకోవాలి, ఇంటికి పేరు తేవాలని అందరి కాడికి అప్పులు చేసి చదివించావు కదా. ఇప్పుడు ఏం చేశాడో చూసావా? ఇక వాడిని ఇంటికి రానివ్వకూడదన్నా. ఆ తర్వాత నీ ఇష్టం, వాడు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఎక్కడైనా ఉండని. ఓయ్ రాముడు, మేకలు ఎక్కడికి తోకెళ్తున్నా? ఏం చేయమంటావో, వర్షం లేదు, నీళ్లు లేవు, 4-5 మేకలు చచ్చిపోనాయి. ఇంకా ఇక్కడే ఉండాలా ఏంది? బతుకు తెరువు కోసం కోనసీమ వైపు వెళ్ళిపోతున్నా. రే మనీ, మేకలు అటు వెళ్ళిపోతున్నా, ఇటు దోలో. బాయ్ బాయ్. ఏమయ్యా, ఈ సంవత్సరం కూడా మనల్ని ఆకాశం మోసం చేసిందే. వర్షం వస్తుందా రాదా అనే విషయం కూడా తెలియడం లేదే. ఇలాగే ఉంటే ఏం చేస్తాం మనం? కావుచే దేవుడికి చేతబడి చేసి చూద్దామా? చూద్దాం.